70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్ లో నాకు అప్పుడు దొరికిందంటే దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈ రోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhs కే ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు. ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి మోసం చేయడం. ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లేకపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాడిని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని. ఈ రోజు అది నాకు మంచి అమౌంట్ ను చేసి పెట్టేది. 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ